హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. గత సీజన్స్ని భిన్నంగా అంటే గత సీజన్ కంటే మరింత ఆసక్తికరంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ నేపథ్యంలో ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు నాగార్జున. ఆ తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడే సమయంలో వరుసగా తనూజ, దివ్య, భరణి ముగ్గురు ఒకసారి పైకి లేయండి అంటూ చెప్పడం జరిగింది నాగార్జున. దీంతో హౌస్ మేట్స్ అందరూ కూడా అలర్ట్ అయ్యి సీరియస్గా చూస్తూ ఉన్నారు. సో మీ ముగ్గురికి అసలుకు ప్రాబ్లం ఏంటో చెప్పండి అనగానే అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. దీంతో ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే కదా ఆ ప్రాబ్లం ఏంటో తెలిసేది అంటూ చెప్పడంతో దివ్య మొదటగా, సార్ నిన్న నేను కెప్టెన్సీ రేస్ నుంచి ఒకరిని తీసేయాలి అంటూ బిగ్ బాస్ చెప్పిన సమయంలో నేను తనూజ పేరు చెప్పాను. 2 వారాలు వరుసగా ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి మరో వారం కెప్టెన్ అయితే మళ్ళీ ఇమ్యూనిటీ వస్తుంది అనేసి నేను ఆ రీజన్ చెప్పి తీసేశాను. కానీ తనూజ దానికి మించి ఓవర్ యాక్షన్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మాటలు వదిలేసి మళ్ళీ నేనేదో తప్పు చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టు పోర్ట్రేట్ చేసింది. అలాగే బయట సరిపోక లోపలికి వచ్చావు అంటూ కూడా అన్నది. సార్ నేను అక్కడ బిగ్ బాస్ ఇచ్చిన పనినే పూర్తి చేశాను కానీ పర్సనల్గా ఏమీ చెప్పలేదు అంటూ దివ్య అయితే చెప్పింది. దీంతో తనూజ మాట్లాడుతూ, అది కాదు సార్, ప్రతి దానికి నన్నే టార్గెట్, పర్సనల్గా కానీ గేమ్ పరంగా అయినా కానీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నన్నే టార్గెట్, నన్నే నీ రియాలిటీ ఏంటో చూపిస్తానంటూ చూపించడానికే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాను అంటూ దివ్య మాట్లాడిన మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. అందుకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. ఏదేమైనా కూడా సార్ ప్రతి టాస్క్లో నన్నే తీసేస్తుంది, ఎందుకు సార్ అంత గ్రజ్ నాపై? అలాగే భరణి సార్తో నేను మాట్లాడిన ప్రతిసారి కూడా దివ్య ముఖం ఎటుపోతుందో ఏమైపోతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. నేను భరణి సార్తో మాట్లాడితే ఆమెకేంటి సార్ అసలు ప్రాబ్లం? భరణి సార్కి లేని ప్రాబ్లం, వారి కుటుంబ సభ్యులకు లేని ప్రాబ్లం దివ్యకి ఏమొచ్చింది అంటూ మంచి పాయింట్తో లాజికల్గా ఇచ్చి పడేస్తుంది తనూజ. దీంతో ఇక భరణి దీనిపై నువ్వేం చెప్తావు అంటే, సార్ నేను ఇందులో కలుగ చేసుకోవాలని అనుకోలేదు. మొన్న వారు గొడవ పడే సమయంలో కూడా నా పేరు తీసి నన్ను పిలిస్తే మీరిద్దరూ మాట్లాడుకునే సమయంలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తారు అని నేను కూడా చెప్పాను. కాబట్టి ఇందులో నా ప్రమేయం అస్సలు లేదు సార్. నేను నా గేమ్ ఏదో నేను ఆడుకుంటూ ఉంటే వీళ్ళు మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేసి వారిద్దరు గొడవ పెట్టుకొని మధ్యలో నన్ను బలి చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీ ఇద్దరికి చెప్తున్నాను, నన్ను కాకుండా నన్ను మధ్యలోకి తీసుకురాకుండా మీరు ఎలా అయినా గొడవ పడుకోండి, మీ ఆట మీరు ఆడుకోండి అంటూ భరణి అయితే చెప్పాడు. ఇందులో ఇక నాగార్జున దివ్యపై రెచ్చిపోవడం జరిగింది. దివ్య ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేసి తర్వాత నువ్వే అన్నావు అంటూ అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మొదటగా నువ్వే అన్నావు బయట సీరియల్ యాక్టింగ్ చేసి ఇక్కడ కూడా సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు అనేసి. అందుకే తనూజ బయట సరిపోకనే నువ్వు లోపలికి వచ్చావు అనేసి అన్నది. ఆ మాటను వదిలేసి నువ్వు ఇలా అన్నావు. అలాగే భరణి గారిని పిలిచినప్పుడు కూడా భరణి గారు ఇట్రండి అన్నారు, కానీ భరణి మాత్రం అన్నది వినిపించలేదు, భరణి గారు అన్నదే వినిపించింది అంటూ చెప్పడంతో ఆ వీడియో కూడా ప్లే చేసి చూపించి భరణికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సో మొత్తంగా భరణి, తనూజ, దివ్య ముగ్గురితో మాట్లాడి ఆ గొడవపై ఒక క్లారిటీ ఇచ్చి తనూజ అదే కరెక్ట్ అన్నట్టుగా నాగార్జున మాట్లాడటం అయితే జరిగింది. మరి మీ అభిప్రాయం ప్రకారం తనూజ, దివ్య, భరణిల మధ్య జరిగిన గొడవలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అని అనుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.